హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు కోడిగుడ్డు కర్రీ చేసుకుందాం. అందులో కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్. ఇవన్నీ వీటికి కావాల్సిన పదార్థాలు. మా బాబు స్కూల్ నుంచి రాగానే ఎగ్ కర్రీ అన్నాడు. అందుకనే టమాటాలు లేకుండా ఓన్లీ ఎగ్ కర్రీ పొరుట్లాగా చేశాను. స్టవ్ ఆన్ చేసి అందులో పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపులు, జీలకర్ర, అన్ని ఆవాలు కలిపి మిక్స్ చేసి వేసేసేయాలి. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కలిపేసి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు తిప్పేసి మూత పెట్టేసుకుంటే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత తీసి కరివేపాకు వేసుకుందాం. మీలో ఎంతమంది కోడిగుడ్డు పొరటు అంటే ఇష్టం ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. మా బాబుకి అయితే కోడిగుడ్డు కర్రీ అంటే చాలా ఇష్టం. కూరలో ఏం చేయకుండా రోజు కోడిగుడ్డు కర్రీ బాక్స్లో పెట్టించినా వాడు ఇష్టంగా తింటాడు. మా పాప మాత్రం ఏది ఇచ్చినా కానీ తింటాడు. దాంట్లో ఉప్పు, పసుపు కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మళ్ళీ తీసి తిప్పుకోవాలి. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఈలోపు మా బాబు హోంవర్క్ అయిపోయింది, వచ్చి ఇంకా ఆడుతూ ఉన్నాడు. అది కింద పడకూడదంట, బాల్ కింద పడకుండా ఆడుతూ ఉన్నాడు. బయట లైట్గా జల్లు పడుతుంది ఫ్రెండ్స్, అందుకే స్కూల్ యూనిఫామ్ అది ఉతికేసాం. మళ్ళీ చినుకులు పడతాయని బాబుకి ఆడేసాం. కింద పడ్డదని మళ్ళీ బాల్ పెట్టుకుని మళ్ళీ ఆడుకుంటాం. ఇట్లాంటివి అంటే మా బాబుకి చాలా ఇష్టం. గేమ్స్ బాగా ఆడతాడు, ఇంట్రెస్ట్ బాగా. తర్వాత మూత తీసేసి కూర ఒకసారి మళ్ళీ తిప్పుకున్నాం. దాంట్లో కారం, మీకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, చిటికెడు. మా ఇంట్లో అయితే మా పిల్లలకు కొంచెం కారం ఎక్కువైనా కానీ కారం ఎక్కువైంది అంటారు. అందుకే నేను చాలా తక్కువ వేస్తాను. ఈలోపు మా పాప కూడా వచ్చేసింది, హోంవర్క్ అయిపోయింది. వచ్చి కూసేపు అలా కనపడి వెళ్ళిపోయింది. తర్వాత దీంట్లోకి ఎగ్స్ వేసుకుందాము. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 3 వేసాను. ఇట్లా చేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకుంటే అవి మంచిగా వస్తాయి. తర్వాత కొంచెం తీసేసి అట్లా తిప్పుకోవాలి. కొంచెం లైట్గా అట్లా తిప్పేసి మూత పెట్టేస్తే మంచిగా వస్తాయి ముక్కలుగా. తర్వాత మళ్ళీ తీసేసి అవి దానికి సపరేట్గా చేసి అట్లా తిప్పుకున్నాం. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది కోడిగుడ్డు కర్రీ. మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.